నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమ. ఇప్పుడు మనము ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఆత్మజ్ఞానము తెలియకుండా ఆత్మ విచారణ ఎలా చేయాలో మనకు అర్థం కాదు. అందుకని మనము జీవితంలో ఒక లక్ష్యాన్ని మనము సాధించాలి అంటే కనుక ఆ లక్ష్యము ఎలా ఉంటుందో మనకు తెలియాల్సి ఉంటుంది. అంటే ఆ లక్ష్యాన్ని మనము తెలియకుండా మనము ఏ సాధన చేసినా కూడా, ఏ ప్రయాణం చేసినా కూడా ఆ లక్ష్యాన్ని మనము చేరుకోలేమని ముందుగా మనము అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా ముందుగా మనం ఎక్కే ట్రైన్ ఎక్కడికి పోతుందో తెలుసుకొని ఆ ట్రైన్ ఎక్కడం వల్ల మనము చేరుకోవాల్సిన డెస్టినేషన్ను మనము చేరుకుంటాము, అంటే రీచ్ అవుతాం అన్నమాట. అందుకని ముందుగా ఆత్మజ్ఞానం అంటే ఏమిటో, నీవు అంటే ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. అంటే నీ గురించి నీవు తెలుసుకోకుండా ఆ ఆత్మజ్ఞానము సిద్ధించదని మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. అంటే నీ గురించి నీవు తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము. దానిని తెలుసుకోవాలి అంటే ఆత్మ విచారణం ద్వారా మనము చేరుకుంటామని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక గురువు చెప్పిన కథను విందాము. ఎందుకంటే అప్పుడే మనకు ఆత్మజ్ఞానం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఒక ఊరిలో 11 సంవత్సరాల అబ్బాయి ఆత్మజ్ఞానం తెలుసుకోవడం కోసము ఇంకా పక్క ఊరికి, పక్క గురుకులానికి వెళుతామని ప్రయాణం అవుతాడు. ఆ దారి మధ్యలో ఆ శిష్యుణ్ణి అక్కడ తపస్సు చేసుకున్నటువంటి ఒక గురువు ఆపి, ఎక్కడికి వెళ్తున్నావు నాయనా అని అడుగుతాడు. అప్పుడు నేను గురుకులానికి వెళ్తున్నాను, అక్కడ ఆత్మజ్ఞానము నేర్చుకోవడానికి ఇంకా పెద్ద గురువు దగ్గరికి వెళుతున్నాను అని సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ గురువు తదాస్తు, మంచిగా జ్ఞానం నేర్చుకొని రా అని ఆ శిష్యునికి చెప్తాడన్నమాట. ఆ పిల్లవాడు, ఆ 11 సంవత్సరముల పిల్లవాడు, అతను పక్క ఊరిలో ఉన్న గురుకులానికి వెళ్ళి అక్కడ ఆత్మజ్ఞానాన్ని 11 సంవత్సరాలు ఆ యొక్క జ్ఞానాన్ని, విద్యను ఆ గురుకులంలో అభ్యసిస్తాడు. అంటే తను ఆ 11 సంవత్సరాలు ఆ జ్ఞానాన్ని చదువుకున్న తర్వాత మళ్ళీ అదే దారి గుండా మళ్ళీ తన స్వగ్రామానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అదే ఇంతకుముందు ఆపిన గురువు మళ్ళీ ఆపి, ఎలా నీ జ్ఞానము కొనసాగింది, నీ జీవితం 11 సంవత్సరాలు ఎలా ఉంది, ఆ ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నావా అని ఆ గురువు అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు, ఓ దేవుని గురించి తెలుసుకున్నాను, ఆత్మజ్ఞానము నేర్చుకున్నాను, ఎంతో గొప్ప గొప్ప గ్రంథాలను నేర్చుకున్నాను, మహాభారతం నేర్చుకున్నాను, రామాయణం నేర్చుకున్నాను, ఇంకా బయటి ప్రపంచం గురించి అన్నీ తెలుసుకున్నాను, అన్ని గురువుల గురించి అర్థం చేసుకున్నాను అని సమాధానం చెప్తాడు. ఓ అలాగా నాయనా, మరి నీ గురించి నీవు ఏమైనా తెలుసుకున్నావా అని ఆ గురువు అడుగుతాడు. అమ్మో, ఆ దేవుడు చాలా గొప్పవాడు, ఈ సృష్టిని సృష్టించగలిగాడు, అంటే తనకు ఎంతో శక్తి ఉంటుంది అని ఆ శిష్యుడు ఆ గురువునికి సమాధానం చెప్తాడు. అది కాదు నాయన, నీవు నీ గురించి నీవు ఏమన్నా తెలుసుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఎంతసేపు తన యొక్క భౌతిక విషయాల గ్రంథాల గురించి, తను నేర్చుకున్న విషయాల గురించే ఆ శిష్యుడు చెప్తూ ఉండేవాడు. అప్పుడు ఆ గురువు ఆ శిష్యుని అడుగుతాడు, దేవుణ్ణి చూసావా అని అడుగుతారు. అప్పుడు ఆ శిష్యుడు, ఓ మహాభారతంలో శ్రీకృష్ణుడు విశ్వరూపం ఆ అర్జునుడికి చూయించాడు, అన్ని గ్రంథాలు చదివాను అంటూ ఆ గ్రంథాల గురించి, రామాయణం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడనమాట. అంటే ఆ యొక్క రామాయణంలో ఆ దేవతల గురించి, అందరి గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు
ఆ గురువు అడుగుతాడు, నీ గురించి నీవు ఏమి తెలుసుకున్నావు అని అడుగుతారు. అప్పుడు అతని దగ్గర ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఆ బయటి జ్ఞానం నేర్చుకుంటే నీకు ఏమి లాభం నాయనా? ఈ 11 సంవత్సరాలు నీ జీవితంలో అంత టైం వేస్ట్ చేశావు. నీ గురించి నీవు తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము అంటే. రాముని గురించి, శ్రీకృష్ణుని గురించి, ఆ భగవంతుడు ఎక్కడో ఉన్నాడని నీవు తెలుసుకుంటే నీకు ఎలాంటి ఫలితం ఉండదు కదా. మరి ఈ 11 సంవత్సరాలు బయటి జ్ఞానం మొత్తము అర్థం చేసుకొని నీ గురించి నీవు ఎవరో తెలుసుకోకుండా మరి ఆ ఆత్మజ్ఞానం ఎలా నేర్చుకున్నట్టు అవుతుంది అని ఆ గురువు ఆ శిష్యుడిని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుని దగ్గర ఎలాంటి సమాధానము రాదు. అంటే ఇక్కడ ఆత్మజ్ఞానము నేర్చుకోవడము అంటే నిన్ను నీవు తెలుసుకోవడమే అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకోనంత వరకు ఆ భగవంతుడు ఎలా ఉంటాడో నీకు తెలియదు అని ఆ గురువు ఆ శిష్యునికి గీతోపదేశం చేస్తాడన్నమాట. అంటే ఇక్కడ మనకు ఆత్మజ్ఞానం తెలియకుండా ఆత్మ విచారణ చేస్తే ఇలాగే ఉంటుంది. అందుకని మొదటగా నీవెవరో నీవు తెలుసుకొని ఆత్మ విచారణ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నిన్ను నువ్వు తెలుసుకోవడమే ఆ భగవతత్వాన్ని నేర్చుకోవడము, తెలుసుకోవడము, తన స్వయంగా అనుభవించడం అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీవే ఆ భగవంతుని యొక్క అంశ అన్నమాట. అంటే ఆ భగవతత్వాన్ని నీవు ఆచరిస్తే నీవే ఈశ్వరుడవు, నీవే ఆ ఆనంద స్వరూపుడవు. అందుకని ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానాన్ని తను అంటే తాను ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసుకోవాలన్నమాట. చివరిగా సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.